వెల్కమ్ టు సీజే టీవీ. అడవుల్లో సాహసం చూద్దాం. ఇదేంటో సాహసం చేయడానికి సై అంటున్న కథానాయిక సంయుక్త అడవి బాట పట్టారు. దట్టమైన అడవుల్లో ఆమె ట్రెక్కింగ్ కి వెళ్లారు. అందులోనూ వర్షం కురుస్తుండగా ధైర్యంగా ఈ సాహస యాత్ర చేశారు సంయుక్త. ఈ సాహస యాత్రకు సంబంధించిన ఫోటోలను అభిమానుల కోసం తన సోషల్ మీడియాలో వేదికగా షేర్ చేశారు. దట్టమైన పచ్చని అడవిలో ప్రకృతి ఒడిలో ట్రెక్కింగ్ అంటే సాహసమే. పైగా వర్షం కురుస్తుండగా ట్రెక్కింగ్ వెళ్ళడం ఎంతో మధురానుభూతి. ఈ ట్రెక్కింగ్ లో ఎన్నో చెప్పలేనన్ని సంతోషాలు తెలికి గురి చేసేటువంటి అంశాలున్నాయి. అలాంటి గొప్ప అనుభవాలు మీకు ఎదురయ్యాయా అంటూ రాసుకొచ్చారు సంయుక్త. ఇక ఆమె నటిస్తున్న తాజా సినిమాల విషయానికి వస్తే తెలుగులో అఖండ 2, స్వయంభూ, నారీ నారీ నడుమ మురారి, విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో కూడా చేస్తున్నారు సంయుక్త మీనన్ అనగా మనకి లక్కీ గర్ల్ గా చెప్పుకోవచ్చు. ఆమె నటించిన సినిమాలు కూడా దాదాపుగా అన్ని కూడా మంచి హిట్ సాధించాయి. ఈ క్రమంలోనే ఆమె ఇప్పుడు అఖండ 2లో నటించడం అనేది ఇప్పుడు చాలా పెద్ద స్టార్లతో నటిస్తున్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వకీల్ సాబ్లో కూడా ఒక పాత్ర చేశారు, చిన్న పాత్ర. అప్పటి నుంచే కొంత గుర్తింపు వచ్చింది. దాని తర్వాత పలు సినిమాల్లో చేసింది. సార్ సినిమా ఉంది ఆల్రెడీ. సో ఇలా పలు సినిమాల్లో చేసి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా ఆమె నటించిన సినిమా అన్ని కూడా హిట్ అవ్వడం అనేది మనకి ఈమె లక్కీ గర్ల్ గా మిగిలిపోయింది ఇప్పుడు. సో అడవుల్లో సాహసం అనేటువంటి ఆర్టికల్లో ఆమె చేసిన ఫారెస్ట్ ట్రెక్కింగ్ సంబంధించినది సోషల్ మీడియాలో ఫొటోస్, అలానే ఆమె యొక్క అనుభవాన్ని షేర్ చేసుకుంది అనేది ఈ వార్తగా మనం చెప్పుకోవచ్చు. ఇద్దరు దేవదాసులు, రాశి సింగ్, సూప్ రెడీ, 15 ఆగస్టు 15 సినిమాలు, ఇది కూడా మనం చూసాం. ఇక అయిపోయింది దాదాపు. వెలుగు దినపత్రికల్లో ఎటువంటి వార్తలు ఉన్నాయో చూద్దాం ఒకసారి. వెంకీ త్రివిక్రమ్ కాంబోలో షురు, థామాతో భయపెట్టడానికి. ఎవరి థామా? సౌత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న బాలీవుడ్ లోను తన మార్కెట్ ను పెంచుకుంది రష్మిక మందన్న. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. హిందీలో ఆమె ఆయుష్మాన్ ఖురానాతో కలిసి థామా చిత్రంలో నటిస్తోంది. ఆదిత్య సర్పోర్థార్ దర్శకత్వంలో హారర్ కామెడీ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇండిపెండెంట్ డే సందర్భంగా క్రేజీ అప్డేట్ ను అందించారు మేకర్స్. ఆగస్టు 19 ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. అలాగే ద వరల్డ్ ఆఫ్ థామా భయపెట్టడానికి వస్తుంది అంటూ దీపావళికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఒక ప్రేమ కథ ఇంతకు ముందు చూసిన దానికంటే క్రూరంగా, ప్రాణాంతకంగా ఉంటుంది అని మేకర్స్ పోస్ట్ చేయడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్దికీ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు రష్మిక నటించిన గీత గోవిందం చిత్ర విడుదలైన నిన్నటితో 7 ఏళ్ళు పూర్తి చేసిన సందర్భంగా తన కెరీర్లో ఇది స్పెషల్ మూవీ అని పోస్ట్ చేసింది. విజయ్ దేవరకొండతో ఆమె నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఇది రష్మిక మందన సంబంధించినటువంటి వార్త. థామా అనేటువంటి ఒక హారర్ సినిమాతో, లవ్ సంబంధించిన హారర్ సినిమాతో తను నటించింది. దానికి సంబంధించినటువంటి వార్తగా మనం ఇక్కడ చూడొచ్చు. అలియా ఆగ్రహం, అలియా భట్ మనం చూసాం. RRRలో సీతగా చేసినటువంటి రామ్ చరణ్ కు జోడీగా ఉన్నటువంటి అలియా భట్ సంబంధించి వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అలియా భట్ ఇటీవల కొందరు తీరుపై అసహనం వ్యక్తం చేసింది. తన ప్రైవేట్ స్పేస్ కు ఇబ్బంది కలిగించడమే దీనికి కారణం. అసలు విషయం ఏంటంటే ఆమె పికిల్ బాల్ ఆడి ఇంటికి వస్తుండగా కొందరు ఫోటోగ్రాఫర్లు తన కారు ఫాలో అవుతూ ఇంటి వరకు రావడమే కాకుండా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ ఫోటోగ్రాఫర్లను మొదట రిక్వెస్టింగ్ గా బయటకు వెళ్ళమని కోరింది. అయినా వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్లీజ్ లోపలికి రావద్దు, ఇదేమీ మీ ఇల్లు కాదు, దయచేసి వెళ్ళిపోండి అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు మీడియా వ్యక్తులు లిమిట్స్ దాటి ప్రవర్తిస్తున్నారంటూ ఆమె ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల వార్ 2లో గెస్ట్ రోల్ చేసిన అలియా ప్రస్తుతం ఆల్ఫా మూవీ చేస్తోంది. అలాగే ఆమె ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా నిర్మాతగాను వ్యవహరిస్తూ ఓ సినిమా స్టార్ట్ చేసింది. ఇంటర్నల్ సన్షైన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అలియా మంచి గ్లామర్ తో పాటుగా ఒక లేడీ ఓరియంటెడ్, పర్ఫార్మెన్స్ బేస్డ్ కథ, చాలా తక్కువ వయసులోనే చాలా మంచి సినిమాలు చేస్తున్నటువంటి అగ్రనటిగా చెప్పుకోవచ్చు అలియా భట్ సంబంధించి కూడా. నిజంగా అలియా భట్టే కాదు, ఈ మధ్య మీడియా వాళ్ళ యొక్క ఓవర్ యాక్షన్ ఎక్కువైందని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంతమంది వీడియోగ్రాఫర్లు, అందరూ కాదు, మీడియా పర్సన్స్ వాళ్ళు సోషల్ మీడియాలో చిన్న ఛానల్స్ పెట్టుకొని వాళ్ళ ఫీడ్ కోసం అని చెప్పేసి మొబైల్స్ తోటో లేకపోతే కెమెరాస్ పట్టుకోనో ఏ సెలబ్రిటీ కనపడ్డా కూడా అత్యుత్సాహంతో వాళ్ళని వెంబడించి వాళ్ళని ఫోటోలు, వీడియోలు తీయటం అనేది బాగా సర్వసాధారణం అయిపోయింది. ఈ మధ్య మనం చూసాం
హీరోయిన్ కూడా సమంత కూడా ఆ విధంగా అసహనం వ్యక్తం చేశారు. ఇలా చాలామంది ముఖ్యంగా ఆడవాళ్ళ ప్రైవేట్ స్పేస్ని కూడా వీళ్ళు ఆక్యుపై చేసి ఎక్సర్సైజ్కి వెళ్ళేటప్పుడు, స్విమ్మింగ్ చేసేటప్పుడు, ప్రైవేట్ పార్టీలో ఎక్కడా వదిలిపెట్టకుండా ప్రతి చోట వాళ్ళ యొక్క మూమెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఈమె కొద్దిగా దాని అసహనానికి గురై వాళ్ళని కొద్దిగా గట్టిగా దురుసుగా మాట్లాడటం జరిగింది అనేది ఈ యొక్క వార్త యొక్క సారాంశం. అలానే ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది బాగా సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు. ఇది మృణాల్ ఠాకూర్ సంబంధించి ఇది కూడా సారీ అప్పుడేదో టీనేజ్లో ఇది ఆల్రెడీగా మనం చెప్పుకున్నాం. బిపాసా పాసు సంబంధించినటువంటి కామెంట్ ఏం చేసింది దానికి సంబంధించి. బోస్ మిస్టరీపై AI సినిమా ఇది చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. తాజాగా బోస్ ద మిస్టరీ అన్సాల్వ్డ్ పేరుతో మరో చిత్రం రాబోతుంది. ఇందులో పాత్రలన్నీ కూడా AI టెక్నాలజీతో డిజైన్ చేశారు. ప్రస్తుతం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు. నేతాజీ మరణం ఓ మిస్టరీ అనే విషయం తెలిసిందే. 1945 ఆగస్టు 18న విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లుగా చెబుతారు, కానీ ఇందుకు సరైన ఆధారాలు లేవు. ఆ తర్వాత 1985లో ఫైజాబాద్లో ఓ సాధువు మరణించడం, అక్కడ బోస్ పేరుతో ఉన్న లేఖ, ఆయన ఫోటోలు కనిపించడంతో నేతాజీ మరణం చర్చనీయాంశంగా అయింది. అలాగే నేతాజీ మరణించలేదని, బందీగా ఉంచారనే కథనాలు కూడా ప్రచారంలోకి ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్లో చూపించారు. వచ్చే ఏడాది జనవరి 26న జింగ్ రోల్ అనే OTT ప్లాట్ఫామ్లో దీన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇది సుభాష్ చంద్రబోస్ సంబంధించినటువంటి ఒక ఇది. అది కాకుండా AI టెక్నాలజీ తోటి చేస్తున్న సినిమా. AI టెక్నాలజీ తోటి కన్నడలో ఒక సినిమా వచ్చింది, ఒక యంగ్ లవ్ స్టోరీ సంబంధించి. కానీ AI తోటి ఇప్పుడు అంటే AIతో సినిమా అంటే ఎట్లా ఉందంటే, ఈరోజు మనం సినిమా స్టార్ట్ చేస్తే ఆ సినిమా కంప్లీట్ అయ్యేలోపు టెక్నాలజీ మారిపోతూ ఉంది. సో ఒకప్పుడు కొద్దిగా అంత పర్ఫెక్ట్గా మూమెంట్ లేని పరిస్థితిలో నుంచి ఇప్పుడు మూమెంట్స్ పర్ఫెక్ట్గా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకా కూడా అడ్వాన్స్గా రావచ్చు. అది నిజమా AI అనే అర్థం కాని పరిస్థితిలో ఉండొచ్చు. కొంత హ్యూమన్, కొంత AI టెక్నాలజీని అంటే హ్యూమన్ ఫేస్ని పెట్టేసి కొన్ని మూమెంట్స్ని తీసుకోవడం, అలా రకరకాలుగా ఈ యొక్క టెక్నాలజీ మారుతుండటంతో ఎవరు కూడా ధైర్యం చేయట్లేదు. అంటే స్టార్ట్ చేసే 1 monthలో సినిమా ఫినిష్ అయితే పర్వాలేదు, కానీ ఈ మామూలు సినిమా లాగా 6 నెలల సంవత్సరం అయితే మాత్రం ఈలోపు టెక్నాలజీ మొత్తం మారిపోయి దాన్ని ఎవరు చూసే పరిస్థితి ఉండదు. టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అయిందంటే యాప్ అనేది మనకు మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది, సిస్టంలో డౌన్లోడ్ అవుతుంది. ఇమీడియట్గా ఆ యాప్ ద్వారా ఆ యొక్క సంబంధించినటువంటి వీడియోస్ని క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసి 6 నెలలకు దాన్ని చేస్తే ఈ యొక్క టెక్నాలజీ అప్పటికల్లా అవుట్డేట్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు కూడా అటువంటి సాహసం చేయట్లేదు. సో ఇప్పుడు బోస్ సంబంధించినటువంటి కథని AI టెక్నాలజీతో చేసి దాన్ని ఒక OTT ప్లాట్ఫామ్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు అనేది ఈ యొక్క వార్త. అది కూడా జనవరిలో ఇప్పుడు స్టార్ట్ చేశారంటే ఆల్రెడీ టీజర్ నిన్న విడుదలైంది. దాన్ని నెక్స్ట్ ఇయర్ జనవరి 26న రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికీ ఆల్రెడీ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. మరి చూడాలి అప్పుడు ఏ విధంగా ప్రజలు ఆదరిస్తారనేది చూడాలి. ఇది దీనికి సంబంధించినటువంటి వార్త.